ఇప్పుడు వర్షిణి యొక్క వాళ్ళ బ్రదర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటండి? నా పేరు శ్రీహర్ష అండి. శ్రీహర్ష, మీకు మీ అక్క మీ చెల్లెలు అవుతుందండి. అంటే మీరే పెద్ద అనమాట? నేనే పెద్దండి. మీరేం చేస్తున్నారు? నేను ప్రస్తుతం ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. మాల్ పని చేస్తున్నాను దాంట్లో. అయితే తను మా చెల్లి ఒకసారి ఏం జరిగిందంటే టోల్గేట్ దగ్గర కార్ ఆగిపోయిందండి. కార్ ఆగిపోయి రిపేర్ వస్తే మా అన్నయ్య ఇలా వెళ్ళమన్నాడు. మా అన్నయ్యకి పరిచయం అనమాట తను అంతకంటే ముందే. అయితే మా అన్నయ్య వెళ్ళి తన కార్ ఆగిపోయింది తను చూడండి అంటేను, తన కార్ రిపేర్ అవ్వదంటేను తను తీసుకుని మరి ఆడికి వెళ్తారంటేను ఇంటికి తీసుకెళ్ళమన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులు ఉంచాం. 2 రోజులు ఉంచిన తర్వాత తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మళ్ళా ఒక 10-15 రోజులు ఆగి మళ్ళా వచ్చి ఈసారి మళ్ళీ కార్ రిపేర్ వచ్చింది, విజయవాడలో చేపిస్తున్నానని చెప్పి విజయవాడలో కార్ షోరూమ్కి ఇచ్చింది. షోరూమ్కి ఇచ్చినాక కారు 2 రోజుల్లో రిపేర్ అయిపోయింది. 2 రోజులు రిపేర్ అయిపోయినా కానీ ఎందుకు వెళ్ళలేదో తెలియదు. వెళ్ళకుండా మీరు ఇచ్చే ఆతిథ్యం నాకు బాగా నచ్చింది, నేను ఇక్కడ ఉంటాను, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాను, కార్కి స్టిక్కరింగ్ అవి చేపిస్తున్నాను, ఆ స్టిక్కరింగ్ కూడా చేపించుకుని వెళ్ళిపోతాను నేను ఇక్కడే అని చెప్పని మా ఇంట్లోనే ఉంది. ఉన్న ప్రతిరోజు బీరు, సిగరెట్స్, బిర్యానీ ఇవి. ఫస్ట్ ఉన్న 2 రోజులు బాగానే ఉన్నారా లేకపోతే ఫస్ట్ ఉన్న 2 రోజులు మాత్రం బాగానే ఉన్నారండి. అప్పుడు తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పటి నుంచి మాకు తేడా జరిగింది. అలా క్రమంగా ఉంటున్న రోజుల్లో ఒక రోజు ఏం జరిగిందంటే డోర్లు మొత్తం క్లోజ్ చేసి నేను అన్నాను, మీరు తిరిగి ఆడవాళ్ళు కదా, మీకు తోడుగా మా అమ్మని పెడతాను, పెద్ద ఆవిడ కాబట్టి. మీకు అప్పటిదాకా మీ సిస్టర్ ఉండేవాడు? అంతా ఉండి సిస్టర్ గారు ఎవరు ఉండేవాళ్ళు కదండి, ఒకటే ఉండేది. అయితే మా అమ్మని పెడతాను, మీకు పెద్ద ఆవిడ కాబట్టి మీకు తోడుగా ఉండిద్ది, మీకు ఏమైనా కావాలంటే చేసి పెట్టిద్ది అని చెప్పని అన్నా. లేదు నాకు మీ అమ్మ వద్దు, నాకు మీ చెల్లి కావాలి, మీ చెల్లి అయితే బాగా చురుగ్గా చేసిద్దని చెప్పి మా చెల్లిని పక్కన పెట్టించుకొని ఒక రోజు ఏం జరిగిందంటే రూమ్లో పెట్టుకుని తలుపేసుకుని ఉన్నారు. తలుపేసుకుని మా చెల్లిని ముందు కూర్చోబెట్టించుకుని ఇలా చీలతోటి ఇలా ఈ విధంగా ముద్రలు వేస్తూ చేస్తుందన్నమాట. చేస్తూనే నేను వెళ్ళి సడన్గా తలుపు తెరిచాను. తలుపు చేస్తే నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎప్పుడే ఎందుకు వచ్చావు లోపలికి, మేము ఇలా పూజలో ఉంటే మీరు ఎందుకు వచ్చావు అని నా మీద గట్టిగా అరిచింది. నా మీద గట్టేసి అప్పుడు నాకు భయం వేసిపోయింది, టెన్షన్ వేసింది. ఆవిడ ఉన్న అవతారానికి నగ్నంగా ఆవిడ ఉండి అలా ఒంటి నిండా బూడిద పూచుకుని అలా ఉండేసరికి అలా అరిచేసరికి ఇంకా భయం వేసిపోయి నేను అప్పుడు నేర్పిస్తున్నారో మరేమైనా పూజ చేస్తున్నారో నాకైతే తెలియదు. మా సిస్టర్ ఆవిడ ఎదురుగానే కూర్చుని మా చేస్తుంది. మా సిస్టర్ కూడా కళ్ళు కదపట్లేదు, ఏం కదపలేదు, అంత నన్ను అరిచినా కూడా కళ్ళు కదపలేదు. అటంతా ఏదో ట్రాన్స్లో ఆ ముందే అట్లా నుంచి ఉండిపోయింది. అలా ఉండేసరికి నాకు అలా అరిసేసరికి నాకు భయం వేసింది. భయం వేసినాక కాసేపు ఒక 1-2 నిమిషాలు ఆగినాక ఆవిడే బయటకు వచ్చి, ఏం లేదు నాన్న, మేము ఒక చిన్న పూజలో ఉన్నాము, నువ్వు మధ్యలో వచ్చేసరికి నాకు అలా కోపం వచ్చేసింది, ఏమనుకోబాక అని చెప్పని మళ్ళీ నాకు వెళ్ళి ఒక 2 బీర్లను 2 సిగరెట్లు తీసుకురా అని చెప్పని నన్ను మళ్ళీ పంపించేసినాక సర్లే ఏం కాలేదు అనుకున్నాను. అనుకున్న తర్వాత ఓ రోజు ఇలానే జరిగింది. మా చెల్లి అనుకోకుండా ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయినాక మా చెల్లిలో ఉన్నటువంటి మార్పులు వస్తుంది. అంటే మీ చెల్లి ఏమన్నా ఆవిడకి వ్యతిరేకంగా చెప్పిందా? ఈ లోపల ఎట్లా చేస్తుంది ఏం చెప్పిందా? వ్యతిరేకంగా ఏం చెప్పలేదండి ఆవిడ గురించి, కానీ ఉన్నటువంటి మార్పులు రావడం మొదలైంది. మార్పులు ఏ విధంగా అంటే మేము కానీ మా నాన్న కానీ మేము కానీ ఇలా మీద చేసినా కానీ మా మీద సీరియస్ అవడం మొదలుపెట్టింది. మీద చేస్తే తప్పే ఉందండి, దానికి సీరియస్ అవడం ఏంటండి? అంటే ఎప్పుడు కలిసిమెలిసి ఉంటున్నారు కదా, ఎప్పుడైనా కలిసిమెలిసి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఊరినే ఇలా భుజాన్ని ఇలా చేస్తాం కదండి, ఆడపిల్ల మీద చేస్తా, అన్నయ్య చేసింది ఏంటి అన్నయ్య అని చెప్పని అడుగుతారు. కానీ ఏంటి చేస్తా వదగా చేస్తున్నాను చెప్పి అలా అగ్రెసివ్గా ఫీల్ అవుతుంది ఆ పిల్ల. ఏంది ఇలా మాట్లాడుతుందని చెప్పని అంటేను అంతకుముందు అటువంటి అగ్రెసివ్ కానీ లేకపోతే మిమ్మల్ని దూరంగా పెట్టే ప్రయత్నం కానీ అంతకుముందు చేయలేదు. ఈవిడ వచ్చి మళ్ళీ 2సారి వచ్చి వెళ్ళినాక అలా చేయడం, దూరం పెడతాం చేసినాక ఒక రోజు వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఊరు బెల్లంపల్లి తీసుకెళ్ళిపోతే అసలు మమ్మల్ని అడగలేదు, చెప్పా పెట్టుకుని మా చెల్లిని తీసుకుని వెళ్ళిపోయింది. మా చెల్లిని తీసుకెళ్ళిపోతే ఇలా జరిగింది అన్నయ్య అని చెప్పి మా విష్ణు అన్నయ్యకి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటే ఆయన తిండి లేక నిద్ర లేక ఆ పిల్ల కోసం అప్పటికప్పుడు బయలుదేరి బెల్లంపల్లి వెళ్ళి ఆ పిల్లని తీసుకుని ఆటో ఎక్కించుకుంటే ఆటో ఆయన కదలలేదు. ఆ పిల్ల ఏమో మా సొంత అన్నయ్య కాదు అని పెంచాడని చెప్పి అన్నట్టుంది. ఇంకమ్మటి అన్న నాకు ఫోన్ చేసి, యారా ఈ పిల్ల నీకేమైంది అని చెప్పని నన్ను అడిగాడు. నా చెల్లెలు అవుతుందని చెప్పని అన్నాను. నా చెల్లెలు అవుతుందని చెప్పి అప్పుడు ఆటో వాడు విని నేనే మా చెల్లిని తీసుకురమ్మని చూస్తేనే మా అన్నయ్య వచ్చాడని చెప్పిన ఆటో వాడికి నేను చూస్తే అప్పుడు ఆటో వాడు తీసుకుని వచ్చినాక ఆ పిల్లని
ఇక్కడికి వచ్చినాక మీకు వీడియో చూసే ఉంటారు, నేను చేతపడి చేస్తానండి, మీకు చూసారు కదా వీడియో. ఆ వీడియోలో అలా చేసింది అన్నమాట రైల్వే స్టేషన్లోనే. అప్పుడు మా అన్న ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం మళ్ళీ మేము చాలా మందికి చూపించాం. పొన్నూరు ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళాం. గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా. స్ట్రేంజ్ అంటే మన అగ్రెసివ్గా, తిండి కూడా తినట్లేదు, ఎప్పుడు నిద్రలో ఉంటుంది, ఎక్కువ నిద్ర, తిండి తింటే ఒక గుప్పుడు అన్నమే. ఆ మందు ఉన్న వాళ్ళు ఆ గుప్పుడు అన్నమే తింటారంట. మేము పెన్నూరులో విడిపిస్తారని విని ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తే అక్కడ ఎవరు లేరు అని చెప్పని, అంత ఈ పాత రోజుల్లో చేశారని చెప్పని అన్నారు, కానీ ఇప్పుడు ఎవరు లేరని చెప్పని అన్నారు. ఆ గుళ్ళో ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంది ఆ పిల్ల. ఆ గుడి నుంచి మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టినాక మేము అలా వింటాంగా, మేము ఇలా ఎల్బీ నగర్లో ఉన్నారు, ఒక నాటవాద్యం చేసి ఆయన అని చెప్పని తెలుసుకున్నాం. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కడుపులో మందు ఉంది, ఆ పిల్లకి తలలో లేదు, తలలో ఉంటే మతిమరుపు ఉండిద్ది, ఆ పిల్లకి అన్ని జ్ఞాపకం ఉన్నాయి, ఆ పిల్లకి కడుపులోనే ఉందని చెప్పి ఆయన జస్ట్ ఫోటో చూసి చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మందు తీసుకొని వస్తే ఆ గోధుమ రంగులో ఉంది మందు. ఆ మందుని పాలలో ఇమ్మన్నారు. పాలలో ఒక రోజు ఇచ్చాం. ఆ తర్వాత రెండోసారి ఇద్దాం అనుకున్న టైంలో ఆవిడ లేడీ గారి ఫోన్ చేసి చెప్పిందాము, ట్రీట్మెంట్ తీసుకోవద్దు, ఏం తీసుకోవద్దు, మీరు అక్కడికి ఏం చేసుకోవద్దు, ఆ మందు తీసుకోవద్దని. రెండో రోజు మజ్జిగలో ఇమ్మన్నారు. మజ్జిగలో ఇవ్వాలన్న టైంలో ఆ మందు తీస్తుంటే తీసుకోవాలా, ఆ మందు ఇస్తుంటే తీసుకోవాలి. అసలు ఆ మజ్జిగ కూడా ఇప్పటికి అలానే ఉంది ఇంట్లో. ఆ మజ్జిగ తీసుకోకపోయేసరికి ఇంకా ఆ పిల్లలనే ఉంది. ఉన్నట్టుండి ఓ రోజు మధ్యాహ్నం, అదే రోజు మధ్యాహ్నం 1:30 వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది తెలియదు. వెళ్ళిపోయినాక తన ఫ్రెండ్ విజయవాడ వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ చేత 700 రూపాయలు ఫోన్పే చేయించుకుని ఆమె దగ్గరికి వెళ్ళిపోయిందంటే. ఇప్పుడు ఆమె దగ్గర ఉంది పిల్ల, లేడీ గారి దగ్గర ఉంది పిల్ల. లేడీ గారు అంటే లేడీ గారు కాదు, వాడి పేరు అల్లూరి శ్రీనివాస్. వాడి పేరు. వాడటం ఆడా కాదు, మగా కాదు, ట్రాన్స్జెండర్ కాదు. బెల్లంపల్లి దగ్గర కుషనాపల్లి, బెల్లంపల్లి దగ్గర కుషనాపల్లి. వాళ్ళకి మేము ఎప్పుడు వెళ్ళలేదండి, ఒక్కడే వెళ్ళాడు, అది మా అన్నయ్యకి. ఇల్లు కూడా చాలా దరిద్రంగా ఉందండి. అలాంటి చోట ఇంతవరకు మా చెల్లెలు నా కాలికి కానీ, మా నాన్న కాలికి కానీ, మా అమ్మ కాలికి కానీ దండం అనేది పెట్టల. పెంచిన ఆయన మా విష్ణు అనే కాలికి కూడా దండం పెట్టల. పెడితే మాత్రం దేవుడికి పెట్టిద్దేమో కానీ ఇంకెక్కడ దండం పెట్టల. ఆ పిల్లని తీసుకొచ్చి రావడానికి వెళ్ళిన రోజున మా అన్నయ్య చూశాడంట, వాళ్ళ అల్లూరి శ్రీనివాస్ ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మ నాన్నలకి దండం పెట్టుకుని వచ్చిందంట ఆ పిల్ల. అస్సలు తల దించదు మా చెల్లి. అలాంటి పిల్ల దండం పెట్టిందంట. ఆ మందులో పడి ఆ వశీకరణానికి లోనయ్యి అసంటి పిల్ల. ఇప్పుడు మీ సిస్టర్తో మాట్లాడారా, ఏముంటుంది తను ఇప్పుడు ఆ మందులో ఒక వశీకరణలో ఉండి నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నేను ఏమితోనే ఉంటాను అని చెప్పి అంటుందండి. మీరు ఇప్పుడు అంటే మెంటల్గా అంతకుముందు బాగానే ఉందా? మెంటల్గా ఫస్ట్లో బాగానే ఉందండి. మధ్యలో తేడా వస్తే మేము మీకు తణుకులో రాజేష్నాథ్ అగోరి అని తెలుసు, ఆయన దగ్గర జాయిన్ చేసాము. ఆయన దగ్గర జాయిన్ చేసి అక్కడ దీక్ష ఇప్పించాము. అక్కడ నుంచి మెల్లగా స్టేబుల్ అవుతుంది. ఆ టైంలోనే మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చింది. ఆ టైంలో మేము ఆ గురువు గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన అది ఏదో తాయితలాగా ఇచ్చారు, అదొకటి ఇచ్చి కొన్ని మెడిసిన్స్ చెప్పి నాటు వైద్యం చేపించారు. అప్పటి నుంచి మా నాన్నకి నయమైందనమాట. అప్పట్లో నడిచేవాడు కాదు, తెలియదు, ఒక కుంటుతూనే నడిచేవాడు. ఆ కుంటుతూనే ఒంటి మీద బట్టలు సరిగ్గా లేకుండా నడిచేవాడు మా నాన్న. అలాంటి వ్యక్తిని మా నాన్నగారిని మామూలుగా నడిచేటట్టు ఇప్పుడు మీతో మాట్లాడేట్టు చేశారు. అలాంటి వ్యక్తిని అక్కడ తీసుకుని వెళ్ళాం. ఆ పిల్లని కూడా అక్కడ జాయిన్ చేపించి అక్కడే దీక్ష ఇప్పించి ఆయన చేత ఆయన రియల్ అఘోరి, నిజం చెప్పాలంటే రియల్ అఘోరి ఆయన చేసిన ట్రీట్మెంట్ మూలానే ఆ పిల్ల నిదానంగా మా మనిషి అవుతున్న టైంలో ఆయన దగ్గరకు వచ్చింది లేడీ అఘోరి. వచ్చి అక్కడ నుండి పరిచయం అయింది మా అన్నయ్యకి. ఇలా కారు ఆగిపోతే ఇలా పరిచయమైన వ్యక్తే కదని చెప్పి మా అన్నయ్య వెళ్ళమన్నాడు. అది అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీ అన్నయ్య గారు కానీ మీ సిస్టర్ కానీ పరిచయం అనమాట అఘోరి, ఆ విధంగా అనమాట. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు తను మీ గురించి వచ్చిందా లేకపోతే ఇంకా వేరే రాలేదండి? ఇక్కడ గుంటూరు అలచల్ చేస్తుంది వచ్చింది. ఒకసారి పోలీసులను కొట్టబోతుంటేనే మా అన్నయ్య కాపాడారండి. మా అన్నయ్య మీకు తెలిసే ఉంటుంది, విష్ణు అన్నయ్య, మీరు వీడియోలు చూసే ఉంటారు. ఒకసారి మా ఇంట్లోనే సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తూ మా అన్నయ్య మీద పడింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా అఘోరి మిమ్మల్ని ఏమన్నా సెక్సువల్గా ఏమన్నా చేశారు? సెక్సువల్గా హెరాస్మెంట్ చేసింది. నీ బొగ్గలు బాగోని అంటూ పగ్గా ముద్దులు పెడుతూ బొగ్గలు కొరుకుతూ
నా చేత కాండమ్స్ తీసుకురా అని చెప్పని చెప్పడం, కాండమ్స్ ఏంటమ్మా నేను ఇలాంటి వాడిని కాదమ్మా, మీరు కొంచెం దైవ సమానులు మాకు, మేము అలాంటి ఏం చేయం తీసుకురామని చెప్పని మేము అన్నాం. ఒకరోజు మా చెల్లితో అంటాం, ఒకరోజు ఇటు బాగున్నాయి, ఇటు బొగ్గలు బాగున్నాయి, ఒకరోజు నైట్ నాతో పాటు పడుకోబెట్టించుకుంటానే అని చెప్పని అంది మా చెల్లితో. ఆ రోజు ఇంకా ఆ రోజు నేనంతా నైట్ అంతా ఇంటికి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళకుండానే మా విష్ణు వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను. ఆ రోజు వెళ్ళలేదు మళ్ళీ ఇలా నా మాట అనేసరికి. ఇచ్చేయడం ఏం చేయలేదండి, ముద్దు మాటలు పడతాం, బొగ్గలు వేయడం, నీ బొగ్గలు బాగున్నాయి. తర్వాత నా దగ్గరికి రాగానే నాకు నీ దగ్గర మూడొచ్చేస్తుందని చెప్పని దూరంగా వెళ్ళిపోవడం మాత్రం జరిగిందండి. అది అట్లా వెళ్ళిపోయేది. సెక్సువల్గా తనకి కావాల్సింది ఆడ మగ అనేది తెలియదు, తనకి సెక్సువల్గా కావాలి, ఆ ఫీలింగ్స్ కావాలి, ఒక సాటిస్ఫాక్షన్ కోసం. ఆడ మగ తేడా లేదు. ఇప్పుడు ఏముందండి, మగాడైతే ఉండాలి కదండి, నాకు అర్థం కాదు, ఉండాల్సిన విషయం ఉండాలి కదా, అదే కదా, ఏముందాడా డౌటేనండి నాకు. ఎందుకంటే ఫస్ట్ 2 రోజులు వచ్చినప్పుడు రూమ్ తలుపులు తెరిచి ఉండేది, కానీ తర్వాత వచ్చింది 7 రోజులు ఉన్నప్పుడు రూమ్ డోర్స్ క్లోజ్ చేసుకునేది. మా చెల్లిని పడుకోబెట్టుకుని అలా ఆ పిల్లని అలా మందు పెట్టి అలా చేయించుకుందేమోనని నాకు డౌటేనండి. ఇంకా ఇలాగే ఇంకో వీడియో ఉంది, అది మాకు ఇంకా చేతికి రాలేదు, అది వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మీడియాకే ఇస్తాము. ఇప్పటికీ నేను దాని గురించి మాట్లాడాలని దలుచుకోలేదు. అంతేనండి. స్టేషన్కి వెళ్ళారు ఈరోజు, ఏమన్నారు పోలీసులు అయితే మేము అఘోరి మీద అసలు కేసు తీసుకోలేము, ఆ పిల్లేమో మేజర్ అని చెబుతుంది, మీకేమో మీ దగ్గర ఏమో మానసికంగా ఉందని చెబుతున్నారు, మీ దగ్గర సర్టిఫికేట్ లేదని చెప్పి అంటున్నారు. మేము నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నాటు వైద్యం అయితే చేయించాము, ఇలా ఎల్బీ నగర్లో ఇలా మానసికంగానే నాటు వైద్యం చేయించాము. నాటు వైద్యానికి ఎటువంటి సర్టిఫికేట్ ఉండదు. సో దానివల్ల మాకు ఇలా ఇప్పుడు ఇబ్బంది అయ్యింది. మేము దయచేసి పోలీసులకు కానీ ఎవరికైనా సరే ప్రేక్షకులకు కానీ అడిగింది ఏంటి, ఒక్కసారి మా అమ్మాయిని మంగళగిరి తీసుకొచ్చి మాకు అప్ప చెబితే మేము గుంటూరులో ఆ రోజు పారిపోయే రోజు మానస హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాము, 6:30 సాయంత్రం 6:30కి అపాయింట్మెంట్ తీసుకున్నాము. మళ్ళీ ఇంకోసారి మా అమ్మాయిని తీసుకెళ్తాము. అప్పుడు డాక్టర్ గారు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఆయనే చెబుతారు కదా, దాన్ని బట్టి ఇంకా ప్రాబ్లం లేదనుకుంటా ఇంకా ఆ పిల్ల ఇష్టప్రకారం వెళ్తుందని చెప్పని మేము వదిలేసుకుంటాం. అంతేనండి.